తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏ పరిస్థితి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంది, ఏం చేయదు. అంటే 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మరి 6 గ్యారెంటీల్లో మీకు ఎన్ని గ్యారెంటీలు అందుతున్నాయి? ఏం అంతలేదండి, ఏం చేస్తలేదు, ఏం అంతలేదు. అంటే ఉచిత బస్సు గానీ, ఉచిత కరెంట్ గానీ అవేం అందట్లేదా? ఏం అంతలేదు, ఉచిత కరెంట్ కూడా అంతలేదు. ఏం ఆయన ఆధార్ కార్డు ఉన్నది, ఏం చేసినా. అంటే మనకి ఆయన అధికారంలోకి వచ్చే ముందు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అందుతుంది అని అన్నారు. అన్నాడు కానీ ఏం చేయలేదు, ఏమైతే రాలేదు. అంటే మీకు అసలు ఏది రాలేదా? ఉచిత బస్సు మీ మహిళలకు కూడా ఉపయోగించుకోవట్లేదు? మహిళకు బస్సు ఉపయోగించాలంటే గల ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్సు ఇస్తున్నాడు అంతే. దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఏం ఉపయోగం ఉందండి, ఆధార్ కార్డు ఇచ్చినా కానీ ఇబ్బందులు అవుతున్నాయి. బస్సులు దొరక, కావాల్సిన దొరికి ఇబ్బందులు అవుతున్నాయి. రైతు రుణమాఫీ ఏమైనా జరిగిందా? ఇక రైతు మాత్రం మాపు జరగలేదు. ఏం వాళ్ళకు కూడా ఏం జరగదు ఉన్నాయి అని ఏమైనా ఉంటే ఆక్రమించుకొని చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ చూసిండ్రు కదా, కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండింటిని పోలిస్తే గవర్నమెంట్ సార్ పర్వాలేదు, ఆయన జర బాగా కొన్ని పనులు చేసిండు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఇది కూడా రాలేదు కదా మనకి, ఉచిత బస్సు కూడా. మరి